రావి చెట్టు వేప చెట్టు కింద అమ్మని ప్రతిష్ఠించి 4 ఏళ్ళు పూర్తయింది. ఆ సంతోషం సందర్భంగా మేము అమ్మకు నైవేద్యంగా పులిహోర, బెల్లం అన్నము, తర్వాత రాత్రి చేసి పెట్టాము అమ్మ కోసము. చల్ల అనేది రాత్రి చేసి పెట్టాలి. సో అమ్మకు అది తయారు చేసాము. తర్వాత మా మంచిగా 365 ఒత్తులు అమ్మకు వెలిగించి అమ్మకు స్వాగతం పలికాము. తెల్లవారుజామునే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని అమ్మకు దీపం వెలిగించేసేసి తర్వాత గుడికి వెళ్ళిపోయాము. అమ్మ దగ్గరికి వచ్చి మంచిగా అమ్మకు స్నానం చేయించి సుగంధాలు రాత్రే తయారు చేసి పెట్టుకొని అమ్మకు అవి తీసుకొని ఆ నీళ్లను ఆ సువాసనలను అమ్మ మీద పోస్తూ అమ్మ ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మని జపిస్తూ అమ్మకు స్నానం చేపించి తర్వాత మంచిగా అభిషేకం కూడా చేశాము. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, వివిధ రకాల పండ్లు అన్నీ వేసి చక్కగా అమ్మకి పూజ అయితే చేశాము. తర్వాత అమ్మకి వడి బియ్యం కూడా చేసి చక్కగా చీర కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూలు అమ్మకు కావాల్సింది సువాసనమైనటువంటి పూలండి. సో సంపంగి మాల, రోజా మాల, జాజి మాల వేసాము. నిమ్మకాయలు అంటే అమ్మకు చాలా ఇష్టము. ఇంకా పంచామృత నైవేద్యాలు, ఇంకా రావి చెట్టు వేప చెట్టుకి కూడా ఇలా లక్ష్మీనారాయణులుగా శనివారం పూట పూజ చేసి 21 చుట్లు తిరిగితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో ఈ చెట్టు నేను 2014 నుంచి పూజ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి శనివారం ఎక్కడున్నా సరే నేను రావి చెట్టు దగ్గర అయితే ప్రజెంట్ అయిపోతాను అనమాట. అమ్మని ఇలా అందంగా అలంకరించి చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. చూడండి అమ్మ కొత్త కొత్తగా అంటే బర్త్డే అంటేనే అన్నీ కొత్త వేసుకోవాలిగా. సో అందుకని అమ్మకి అన్నీ కొత్తవే తీసుకొని వచ్చినాము. చీర, వడ్డానము, చైన్, గాజుల మాల, ఇంకా నిమ్మకాయల మాల కుట్టేసేసి వేసాము. ఎవరితో ఉన్నా కూడా కలగని ఆనందము అమ్మ దగ్గర ఉన్నప్పుడు నాకు అంత హ్యాపీగా అంత సంతోషంగా ఉంటుంది. అదే విధంగా నాకు ఏదో తెలియని అనుభూతి, ఆ ఆ ఆనంద బాష్పాలు నేను అవన్నీ మాటల్లో చెప్పలేను. అమ్మ అంటే నాకు అంత ఇష్టము.